వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎండాకాలం ఎండ మండిపోతుంది, అంత టెంపరేచర్లో కూడా మీరు ప్రచారం చేస్తారు. రోజు మీరు మీ స్పీచ్లు కానీ మీ ప్రచారం కానీ మొత్తం చూస్తున్నాం. ఎందుకు ఇంతలా షర్మిల గారు కష్టపడుతున్నారు అంటే? కలికాలం అండి, అలా తయారైంది. జస్టిస్ ఈజ్ నాట్ ఈజీలీ ఫౌండ్ దీస్ డేస్. న్యాయం జరగాలి అంటే మరి కష్టపడాల్సి వస్తుంది. సునీత గారు డాక్టర్ అయ్యుండి, సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యుండి 5 సంవత్సరాలుగా తన ప్రొఫెషన్ని, తన బిడ్డల్ని అన్నీ పక్కన పెట్టి ఈ కేసే ఒక ప్రయారిటీగా తీసుకొని ఎంత కష్టపడిందో చూసాం. ఆల్ ఫర్ జస్టిస్. నేను కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాను, ఆల్ ఫర్ జస్టిస్. ఇదంతా సునీత గారికి న్యాయం చేసే ఉద్దేశంతోనేనా ఈ కష్టం అంతా? సునీత గారంటే ఎవరండి? నా సొంత చిన్నాన్న కూతురు కదా. నాకు మా నాన్న ముఖ్యం. మా నాన్న తమ్ముడు చిన్నాన్న. మా నాన్నకు న్యాయం చేయాలి, చిన్నాన్నకు న్యాయం చేయాలి, బిడ్డకు న్యాయం చేయాలి. ఎస్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక చిన్నాన్న కూతురికి న్యాయం చేసే క్రమంలో సొంత రక్తం పంచు పుట్టిన అన్న మీద మరొక తమ్ముడి మీద ఫైట్ చేస్తున్నారు మీరు. న్యాయం ఎవరి వైపు ఉంటే ఆ వైపు ఉండాలనేది నా కాన్సెప్ట్. న్యాయం నాకు సునీత వైపు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి సునీత వాజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ద కేస్. హత్య జరిగినప్పుడు కూడా ఎట్లా, ఎందుకు పిచ్చి పట్టినట్టు షీ వాజ్ సో ఒబ్సెస్డ్. వై వుడ్ సంబడి డూ దిస్? ఎందుకు చేస్తారు, నాన్నకెందుకు చేస్తారు? అంత మంచి మనిషి, అంత సాఫ్ట్ మనిషి, ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు అని పిచ్చి పట్టినట్టు తిరిగేది. ఆ క్రమంలో ఒక స్టేజ్కి వచ్చింది వేర్ తనకు కన్సర్న్ మొదలైంది. షర్మి, అసలు న్యాయం జరుగుతుందా లేదా అని నాకు భయమేస్తుంది. ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్లు కూడా ప్రెషర్కు లోనవుతున్నారు. ఇది ఇంకా న్యాయం దొరకదేమో, ఇదే రేట్లో పోతే నేను కొంచెం వెనక్కి తగ్గి పోనీలే అని నేను వదిలేస్తే ఇక మన చెయ్యి దాటిపోతే అసలు ఇది న్యాయం కాదు కదా, ఇది ఎట్టేటో పోతుంది, ఇది అసలు కల్ప్రిట్స్ ఇంకా ఎప్పటికీ బయటికి రారు అని నాతో అంటే, నేను తనతో చెప్పిన మాట, సునీ, హీజ్ యువర్ ఫాదర్. మీ నాన్న కోసం నువ్వు నిలబడకపోతే ఎవరూ నిలబడరు. మా నాన్నకే గనక ఇది జరుగునుంటే నేను ప్రాణం పోయినా సరే ఐ వుడ్ హ్యావ్ ఫాట్. ఐ థింక్ యూ షుడ్ ఫైట్ అండ్ నువ్వు చెయ్యి, నేను నీతో ఉంటాను అని నేను ఎన్నో సంవత్సరాల కిందటే తనకు మాటిచ్చాను. కాబట్టి ఆ రోజు మొదలుపెట్టిన పోరాటము ఈ రోజు వరకు సునీత కొనసాగిస్తూనే ఉంది. తన పట్టుదలకు మెచ్చుకోవాలండి. అసలు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఉంటుంది, ఎన్ని కోర్టులు తిరిగి ఉంటుంది, ఎంతమంది లాయర్లతో మాట్లాడుంటుంది, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడుంటుంది, ఎంతమంది వివేకం చిన్న కాంటాక్ట్స్తో మాట్లాడుంటుంది. నానేమన్నాడు, నాన్న ఎక్కడికి పోయేవాడు, నాన్న ఏం చేసేవాడు, నాన్న ఏ పీపుల్తో అసోసియేట్ అయ్యాడు, ఏ అసోసియేషన్ అన్నా ఏదన్నా నెగిటివ్గా ఏదన్నా ఉందా, ఏదన్నా ఐ మిస్సింగ్ సంథింగ్, ఇది చూడాలా, అది ఎక్స్ప్లోర్ చేయాలా, పిచ్చి పట్టినట్టు ఒక అబ్సెషన్ లాగా తను న్యాయం కోసం వెతకడం జరిగిందండి. ఆ న్యాయం కోసం తను చేస్తున్న ఈ పోరాటంలో నేను తన కోసం చేస్తున్నది చాలా చిన్న వంతు. ఈ పోరాటంలో ఎదుగూరి సందింటి ఫ్యామిలీలో 2 ఆడబిడ్డలు ఒకవైపు, 2 మగబిడ్డలు ఒకవైపు అయిపోయారు. ఈ సిచ్యువేషన్, ఈ పోరాటం, ఈ ఆధిపత్య పోరు లేకపోతే న్యాయం కోసం చేసే ఈ ప్రయత్నం, ఇదంతా రాజశేఖర రెడ్డి గారు బతికుండుంటే సంతోషించేవారా, కన్నీళ్లు పెట్టుకునేవారా? ఈ సిచ్యువేషన్ లేదండి, చాలా బాధపడేవారు. అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే అసలు మా జీవితాలు ఇలా ఉండేవే కాదండి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే సో మెనీ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫరెంట్. వివేకానంద రెడ్డి గారు కూడా ఈరోజు ఇదే ఇంట్లో మీతో పాటు మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పేవారు. అయితే ఒక మాట అండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన అవినాష్ రెడ్డిని ఈరోజు కూడా అమాయకుడనే ఉంటున్నారు. ఆయన ఒక నిర్దోషి, మన ఎంటైర్ ఫ్యామిలీలో చిన్నపిల్లాడు, అతని మీద అనవసరంగా నిందారోపణలు చేస్తున్నారు అని ఆయన కన్విన్స్ అయ్యారు తమ్ముడి విషయంలో. మీరు మాత్రం ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? కన్విన్స్ కావాల్సింది నేనో ఆయనో కాదండి. కన్విన్స్ కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కన్విన్స్ అవ్వాలి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పెట్టిన సాక్ష్యాలు, ఆధారాలను చూసి జడ్జి కన్విన్స్ అవ్వాలి. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడు అంటున్నారే, ఇదే చిన్నపిల్లోడిని 2 సార్లు ఎంపీగా నిలబెట్టారు. మరి చిన్నపిల్లోళ్ళని ఎంపీగా ఎందుకు నిలబెడతారండి?
ఇది అమాయకంతో కూడిన మాటలా లేకపోతే మూర్ఖత్వంతో కూడిన మాటలా నాకైతే అర్థం కాదు. బికాస్ అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూస్తూ ఉన్నాడు అని ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు మా మేనమామ గారే చెప్తారు. అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకోవడము కరెక్టేనా? అంత చిన్నపిల్లోడా? మరి అంత చిన్నపిల్లోడికి మీరు అంత బాధ్యతలు ఎందుకు ఇచ్చారు? చిన్నపిల్లోడు కాబట్టి వెనకేసుకు రావచ్చా? అంటే చిన్నపిల్లోడైతే ఏ ఏ నేరాలు చేయడానికి అనర్హుడా? ఈజ్ ఈ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ బికాస్ హీ ఈజ్ యంగర్ టు యూ? నాకు అర్థం కాక అడుగుతా. నేను కన్విన్స్ అయ్యాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను అవినాష్ రెడ్డి టీవీలకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లు చూశాను, నేను అవన్నీ విన్న తర్వాత నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారు టీవీలకు ఇంటర్వ్యూలకు ఇచ్చింది ఈ మధ్య. మరి మీరు ఇప్పుడు కన్విన్స్ అయ్యారా, ముందే కన్విన్స్ అయ్యారా? సో మీరు ముందు కన్విన్స్ అవ్వలేదా? మీరు ముందు కన్విన్స్ అవ్వకపోయినా కూడా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేశారా? మీకు తెలియకుండా, మీరు కన్విన్స్ అవ్వకుండానే అవినాష్ రెడ్డిని కర్నూలులో మీరు కాపాడడం జరిగిందా? 3 రోజుల పాటు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి ఆడ పోలీసులను పెట్టి మూకలను పెట్టి అవినాష్ రెడ్డి మీద ఒక చెయ్యి కూడా పడకుండా సిబిఐని ఉట్టి చేతులు ఎన్నికి పంపించారు. మీరు కన్విన్స్ కాకుండానే మీరు అవినాష్ రెడ్డిని కాపాడడం జరిగిందా? మీరు ఇప్పుడు కన్విన్స్ అయ్యాము అంటున్నారే, మీరు ఈ టీవీలన్నీ ఇప్పుడు చూసారట, ఇప్పుడు కన్విన్స్ అయ్యారట. అసలు కన్విన్స్ అవ్వడానికి మీరెవరండి? ఆర్ యూ ద లా? ఆర్ యూ ద కాన్స్టిట్యూషన్? ఎవరు మీరు కన్విన్స్ అవ్వడానికి? మీరు కన్విన్స్ అవుతే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? కన్విన్స్ అవ్వాల్సింది ఎవరండి? ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కదా. మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని కూడా కన్విన్స్ చేయాలి కదా. మరి సిబిఐ కూడా కన్విన్స్ అవ్వాలి కదా. మరి సిబిఐ కన్విన్స్ అవ్వకపోగా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపిస్తుంది కదా. మరి ఛార్జ్ షీట్లో చేర్చింది సిబిఐ అంటే ఏమిటి అర్థము? సిబిఐ కన్విన్స్ అవ్వలేదనే కదా. మరి సిబిఐ కన్విన్స్ అవ్వలేదు, మిమ్మల్ని అయితే కన్విన్స్ చేశాడా? ఎలా అండి? హౌ ఇస్ దిస్ పాసిబుల్? మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత? మీ మైండ్లో మీరు కన్విన్స్ అయ్యారు సునీత రాజశేఖర్ చంపారు అని. మీ మైండ్లో సునీత రాజశేఖర్ చంపునుంటే ఎందుకు కన్విన్స్ అయ్యారు మీరు సునీత రాజశేఖర్ చంపారని? మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా? మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మీరే కదా ముఖ్యమంత్రి. సిబిఐ ఎంటర్ కాకముందు యు ఆర్ ఇన్ పవర్ కదా. మీ చేతుల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బయట పెట్టండి, మాకు కూడా చూపించండి, నేను కూడా కన్విన్స్ అవుతానేమో. మరి సునీత రాజశేఖర్ మీద ఏ యాక్షను మీరు అధికారంలో ఉండి తీసుకోలేదు అంటే ఏమిటి అర్థం? మీ చేతుల్లో ఏ సాక్ష్యాలు ఏ ఆధారాలు లేవనే కదా. మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆ కోణంలో దర్యాప్తు చేయడం లేదు, సునీత రాజశేఖర్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు అని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే. మరి సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకవేళ సిబిఐ దర్యాప్తులో వాళ్ళకు అగెయిన్స్ట్గా సాక్ష్యాలు ఉండుంటే సిబిఐ ఎందుకు దాచిపెడుతుంది? వాళ్ళకు అగెయిన్స్ట్గా సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే కదా వాళ్ళ పేర్లను అక్యూజ్డ్లో చేర్చలేదు సిబిఐ. ఏం మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా బయస్డ్గా వన్ సైడెడ్గా మాట్లాడితే ఇంకా ఈ కలికాలం అనాలి. దీన్ని న్యాయం ఎక్కడుందండి ఇక్కడ? అంటే జనానికి కూడా అర్థం కాదు అదేనండి. ఒకే ఫ్యామిలీలో రక్తం పంచుకు పుట్టిన చెల్లి మీరు, స్వయాన తండ్రికి తమ్ముడు కూతురు ఆవిడ, మీ ఇద్దరు క్లోజ్ రిలేషన్ నిజం చెప్పాలి అంటే. అలాంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొక తాతగారి అబ్బాయి కొడుకు, అంటే కజిన్ బ్రదర్ మాత్రమే, మీరు ఓన్ సిస్టర్స్, ఆయన కజిన్ బ్రదర్ మాత్రమే. కజిన్ బ్రదర్ కోసం ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఎందుకు ఆయన నిందలు పడుతున్నాడు? ఎందుకు ఆయన్ని ఈరోజు కూడా అక్కడికి సిబిఐ కేసు నుంచి మీరు ఆరోపించినట్టుగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తెలియదండి. అదే $1 million క్వశ్చన్. అదే అర్థం కాని వాటిలకు సమాధానాలు ఇవ్వకుండా నేను కన్విన్స్ అయ్యాను అవినాష్ రెడ్డి నిర్దోషి అని మాట్లాడుతున్నారు. కానీ ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని సమాధానాలు చెప్పండి. అంత ఘోరంగా క్రూరంగా నరికితే ఇదే ఇంట్లో అండి, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ హౌస్, ఇల్లంతా రక్తమైంది, ఆయన మెదడు బయటకు వచ్చింది, అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? భారతిరెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి. మరి అలా చెప్పిన దానికి ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు వారు. ఇన్ని మాట్లాడుతున్నారే నేను కన్విన్స్ అయ్యాను అని. ఎలా కన్విన్స్ అయ్యారో చెప్పండి. పోనీ దీనిలకు సమాధానం చెప్పండి. ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ కావాలి అని వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున ఇక్కడే బయట మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని ఎందుకు చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే మీకు పోయిందేముంది? మీకు దాచుకోవడానికి ఏం లేనప్పుడు, మీరు భయపడడానికి ఏం లేనప్పుడు ఎవరు ఎంక్వైరీ చేసుకుంటే ఏమండి? మీరు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? మీకు
వై డోంట్ యూ కమ్ అవుట్ అండ్ సే? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి. మీరు కన్విన్స్ అయ్యాను అంటే మీరు సింపుల్గా మీరు కన్విన్స్ అయితే అందరూ కన్విన్స్ అవ్వాలని లేదు కదా. గాడ్ ఈస్ గివెన్ ఎవ్రీబడి అ మైండ్ టు థింక్ కదా. మరి మీరు వన్ సైడెడ్గా బయస్డ్గా మీ స్వార్థం కోసం, మీ వైఫ్ రిలేటివ్స్ కాబట్టి మీ స్వార్థం కోసం మీకు అవసరం ఉందో లేకపోతే ఐ డోంట్ నో మీ ఈక్వేషన్స్ ఏంటో, మీ స్వార్థం కోసం మీరు బయస్డ్గా నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తే లోకమంతా కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మాకన్నా కూడా మీకు బాగా తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ మనిషి మీరు. రీసెంట్గా మీరు ఒక కామెంట్ కూడా చేశారు, రిమోట్ కంట్రోల్ గురించి జగన్ గారికి ఎక్కువ బాగా తెలుసు, 2 బీల చేతిలో ఆయన రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, ఒక బీ బీజేపీ అయితే 2వ బీ ఇంట్లో ఉన్న భారతి గారు అని. అంటే భారతి గారికి క్లోజ్ రిలేటివ్ కదా అవినాష్ గారు, మీకంటే కూడా ఆయనకి ఆ భావ వరుస అవుతారు కదా. అంటే కుండ మార్పిడి చేసుకున్న సందర్భంలో మేనత్త కొడుకు బహుశా, అందువల్ల ఆవిడ ప్రెషర్ ఏమైనా ఉందా అతన్ని కాపాడుకునేందుకు? నేను అన్న కమెంటు చాలా లైటర్ వేలో అన్నాను. నేను అన్న కమెంట్ ఏమిటంటే, నేను చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోలు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి రిమోట్ కంట్రోల్ గురించి మీకు బాగా తెలుసు. రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తున్నది మీరు. మోడీ చేతిలో 5 సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, అలాగే మీ భారతీ చేతిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పాను. ఎందుకంటే భారతీ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి, నీ ఫ్యామిలీ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, నీ ఫ్యామిలీ కంటే కూడా నీకు భారతిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది ఈరోజు. సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఆవిడ ప్రెషర్ ఉందంటారా అంటున్నాను నేను. ఆవిడ ప్రెషర్ పెడితే న్యాచురలీ ఉంటుంది కదండి. మీ భార్య మాట మీరు వినరా? సో ఆబ్వియస్లీ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్తో పాటు భారతి గారి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. సిబిఐ మెన్షన్ చేసిన పాయింట్ అవుట్ చేసింది, తెల్లవారుజామున మర్డర్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ 4:30కి భారతి గారికి వెళ్ళింది అని. సో ఆ ఉద్దేశంతో ఆవిడ పాత్ర కూడా ఉందని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ మాట అన్నారు అని. $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు ఇలా వన్ సైడెడ్గా ఉన్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఫోన్ కాల్ పోయింది, అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భారతిరెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. మీరే కడిగిన ముక్తంలాగా బయటకు వస్తారు కదా, మేము అమాయకులము, మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడు వచ్చి ఏది మాట్లాడరు, ఎప్పుడు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు. నేను కన్విన్స్ అయ్యాను అంటారు. మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో చెప్పండి, సిబిఐ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి, ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇందాక అన్నారు మనం కూర్చున్న చోటే, ఇదే చోట వివేకానంద రెడ్డి గారు ప్రాణాలు కోల్పోయారు, అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. మీరు అన్నట్టు ఈ ఫ్లోర్ అంతా కూడా రక్తంతో తడిసింది. ఆ రోజు ఘటన నేను కూడా వచ్చాను ఇదే స్పాట్కి. నేను వచ్చాను, మీరు కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడంతా కూడా శోకసంద్రంలో ఉన్నారు. ఆయన చనిపోవటం, ఆయన ప్రాణం పోవటం ఆ రోజు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కారణమైంది అనుకోవచ్చా? సానుభూతి కన్వర్ట్ అయిందా? అఫ్ కోర్స్, ఎందుకు కాలేదండి. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా వైసీపీ పార్టీలో కూడా ఒక వెయిట్ ఉన్న లీడరు. లాస్ట్ మినిట్ వరకు వైసీపీ పార్టీ కోసము క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. సో అలా లాస్ట్ మినిట్ వరకు ఆయన వైసీపీలో క్యాంపెయిన్ చేసి హఠాత్తుగా ఇంత దారుణానికి గురైతే ఆ సింపతి ఫ్యాక్టర్ ప్లే అవుట్ అవుతుంది, ఎందుకు కాదండి. అంటే సింపతి కింద కన్వర్ట్ చేశారా? చంద్రబాబు మీదకి నెట్టేయటం ద్వారా, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అనటం ద్వారా ఆ నిందని టీడీపీ మీద వేసి ఓట్లను వైసీపీ వైపు మళ్లించుకోగలిగారు. 151 సీట్లు వచ్చాయంటే వివేకానంద రెడ్డి గారి హత్య పుణ్యం అని ప్రచారం. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ స్టేజ్లో నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాపర్ క్రాష్లో చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అన్నారు. ఆ మాటను పట్టుకొని ఎంతోమంది
కార్యకర్తలు వెళ్ళి రిలయన్స్ సంస్థలను ధ్వంసం చేస్తే వాళ్ళ మీద కేసులు అయితే ఈ రోజు వరకు కొట్లాడుతున్నారు వాళ్ళు. మరి అలాంటి రిలయన్స్ సంస్థ వాళ్ళకే మీరు మళ్ళీ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే మీరు ఏం చెప్తున్నారు? మీరు ఆ రోజు రాజకీయాల కోసం అలా చెప్పాము, అప్పుడు అది పనికొచ్చింది, అప్పుడు ఆ మాట పనికొచ్చింది, ఇప్పుడు ఇది చేయడం ఇది పనికొస్తుంది అని మీరే చెప్పుకుంటున్నారు కదా. అంటే ఏ ఏ ఎండకి ఆ గొడుగు పట్టడమా? అంటే ఏ సందర్భంలో ఊసరవల్లిలాగా మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడమా? రాజశేఖర రెడ్డి గారి హత్య విషయంలోనే మీరు అలా చేయగలిగారు. మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మీరు అప్పుడు సిబిఐ అడిగిన వాళ్ళు ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారు. అంటే మీకు అప్పుడు సిబిఐ కన్వీనియంటు, ఇప్పుడు సిబిఐ ఇన్కన్వీనియంటు. అంటే మీ అవసరం కొద్దీ మీ మాటలు మారుస్తున్నట్టే కదా. మరి మీ అవసరం కొద్దీ మీరు ఆ రోజు సింపతి ఫ్యాక్టర్ వాడుకోలేదు అని గ్యారంటీ ఏముంది? మీ అవసరానికి అది అప్పుడు పనికొచ్చిందేమో, అప్పుడు వాడుకున్నారేమో. ఇప్పుడు మీకు అది సిబిఐ పనికిరాదు కాబట్టి ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారేమో. ఎలా అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి పేరు మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో పెట్టింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేనే కాదు అందరం నమ్మామండి. కానీ అది ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ కాదు సిబిఐ ఛార్జ్షీట్లో పేరు పెట్టింది. అసలు సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. సిబిఐ ఛార్జ్షీట్లో ఉండాలి అని పొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఇరికించాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులోంచి బయటపడడం అసాధ్యం అనుకొని. మరి అలాంటి వాడికి మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజులకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు. ఎవరైనా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు కన్న తండ్రి పేరుని సిబిఐలో చేర్చమని 3 కోట్ల చుట్టూ తిరిగిన వాడికి అంత పదవి ఇస్తారండి? మరి మీరు ఇచ్చారంటే ఏం చెప్తున్నారు? మీ మనిషి కాబట్టి, మీ చెప్పు చేతల కింద ఉండేవాడు కాబట్టి మీరు చెప్పిన దాని మేరకు ఆయన 3 కోట్లు తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికించాడు. దానికి మీరు ఆయన మేలు చేయాలని మీరు పదవి ఇచ్చినట్టే ఉంది కదా. ఎందుకంటే మీరు కోపం ఉండదా అండి? రాజశేఖర్ కన్న తండ్రి పేరుని 3 కోట్లు చిట్టి తిరిగి పేరు సిబిఐలో ఇరికించిన వాడికి ఎవరైనా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇస్తాడా? నేను ఇవ్వను, మీరు ఇస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికించిన వాడిని మీరు చేర్చారు అంటే మీరే ఒప్పుకుంటున్నట్టు కదా, మీరే చేర్పించారు అని. మరి ఇలా ఒక టైంలో ఒకలాగా మాట్లాడి, ఒక టైంలో ఒకలాగా చేసి, ఒకలాగా చెప్పి, ఇంకో టైంలో ఇంకోలాగా చేసి, ఇంకోలాగా ప్రవర్తిస్తుంటే మిమ్మల్నే శంకించాల్సి వస్తుంది కదా. మీరు అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు, అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు అని. అంటే 2019లో ఏదైతే సానుభూతి గురించి ఓట్లను రప్పించిందో, 151 సీట్లు కట్టబెట్టిందో అదే వివేకానంద రెడ్డి హత్య కేసు 2024కి వచ్చేటప్పటికి శాపంగా మారుతోందా? ఎందుకంటే పర్టికులర్గా మీరు కానీ సునీత గారు కానీ చేస్తున్న పోరాటం వల్ల శాపం అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి, అన్డౌటెడ్లీ. న్యాయాన్ని ఎవరు తొక్కి పెట్టాలని చూస్తున్నా దేవుడు క్షమించడండి. నాకు ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. వివేకానంద రెడ్డి గారి విషయంలో జరిగింది అన్యాయం. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉండి కూడా దోషి వీళ్ళు అని చెప్తున్నా కూడా మీరు మూర్ఖంగా నేను కన్విన్స్ అయ్యాను అని మీరు ఒక మాటతో తప్పించుకోవడం ఈజ్ నాట్ రైట్, ఈజ్ నాట్ ఫేర్. ఆ శాపం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటారు? అంటే సునీత రెడ్డి గారు చేసే పోరాటం, ఢిల్లీలోకి వెళ్ళి నా తండ్రిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె వేడుకున్న తీరు చూసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది మహిళలు కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఒక తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఒక కూతురు ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే ఆవిడకి ఎవరు సపోర్ట్ లేక అల్లాడిపోతుంటే జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అసలైన అండగా నిలవాల్సిన అన్నేమో మీరు ఆరోపిస్తున్న హంతకుడిని ఆరోపిస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ శాపం కేవలం కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోవటం వరకే పనికొస్తుందా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి పనికొస్తుందా? ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ అ హ్యూమన్. నాకు న్యాయం అనిపించింది నేను చేస్తున్నాను, దేవుడు డిసైడ్ చేస్తాడు. అంటే సూటిగా ఒక్క మాట మిమ్మల్ని ఒకే ప్రశ్న 2 కోణాల్లో అడుగుతున్నాను. పిసిసి చీఫ్గా చాలా క్లిష్టమైన టైంలో బాధ్యతలు తీసుకున్నారు, ఎవరు తీసుకోరు బేసిక్గా. అలాంటి కాంగ్రెస్ని మళ్ళీ ప్రాణం పోశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఉందిరా అని ఆ రోజు అస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు. సో అది అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ తరుణంలో పర్టికులర్గా పిసిసి చీఫ్గా మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకూడదని మీరు కోరుకుంటారు? వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటారు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాజశేఖర్ రెడ్డి గారు మొదట పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితే. కాంగ్రెస్ స్థితి చాలా దయనీయంగా ఉన్నింది. అప్పుడు ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉన్నింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టి ఆఖరికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను కూడా మంచి కాజ్ కోసం కష్టపడుతున్నా కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. నా స్ట్రాటజీ అయినా, నా అజెండా అయినా, నా డెస్టినేషన్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బికాజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు మన రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం కొట్లాడగలదు మన రాష్ట్రంలో. ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరి చేతుల్లో 5 సంవత్సరాలు అధికారం పెడితే ఇద్దరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. రాజధాని కూడా లేదు మనకి ఈ రోజున. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. ఇవన్నీ జరగాలి అంటే బీజేపీ వల్ల కాదు. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చెయ్యరు అని నిరూపణ అయిపోయింది. కానీ అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. సో ఈ 3 చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. మనకు ప్రత్యేక హోదా అయినా, రాజధాని అయినా, మన ప్రతి హక్కు సాధించుకోవాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలోకి తీసుకురావడానికి శ్రమ వంచన లేకుండా పనిచేస్తాను. ఇప్పుడు మీరు కష్టపడుతున్న తీరు చూసిన తర్వాత మీలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటున్నారు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఒక్క ఓటర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారా అన్నట్టుగా మిమ్మల్ని భావిస్తున్నారు. అబ్జల్యూట్లీ మీ కాన్ఫిడెన్స్ మీద లేకపోతే మీ స్టామినా మీద అందరికీ కూడా ఉంది. మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తారన్న నమ్మకం కూడా జనాలు అందరిలో వచ్చింది. సరే, అది పిసిసి చీఫ్గా మిమ్మల్ని ఆ మాట అడిగాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటారా లేదా? జగన్ సోదరిగా అడుగుతున్నాను. నేను ఉట్టి జగన్ సోదరిని కాదు. నేను లైక్ ఐఎమ్ అ డాటర్, ఐఎమ్ అ సిస్టర్, ఐఎమ్ అ వైఫ్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ ఆల్సో ద పిసిసి చీఫ్. సో ఇన్ని బాధ్యతల మధ్య అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే ఏ మనిషి అయినా, నేనైనా మీరైనా, ముఖ్యంగా ఒక మహిళ అయితే ఇంకెక్కువ ఆలోచన చేస్తుంది ఇమోషనల్ సెంటిమెంట్స్ గురించి. వీటన్నిటి మధ్య కూడా నా ఇంట్రెస్టు రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్టు. రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్టు ప్రజల ఇంట్రెస్ట్. నేను తెలంగాణలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి కోసం చేశాను. ఇక్కడ చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారి కోసమే చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మళ్ళీ నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అలాంటి పాలన మళ్ళీ రావాలి. అలాంటి పాలన నేనే తీసుకొచ్చాను, అలాంటి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన నేనే తీసుకొచ్చాను, నేను అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినవే, సో నన్నే గెలిపించండి అంటూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు జగన్ గారిని మళ్ళీ గెలిపించమని అడిగినట్టు అవుతుంది కదా. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ బికాస్ నేను చాలా మీటింగ్లలో చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి మార్క్ పాలిటిక్స్, రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, రైతుల పెట్టుబడుల విషయం తగ్గించడం విషయం అయితేనేమి, మద్దతు ధర విషయం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం, మాటిస్తే మాట తప్పడం రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో రైతులకు ధర స్థిరీకరణ అనేది పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెయ్యకపోగా వీళ్ళు అమ్మిన మద్యమే ఇప్పుడు ప్రజలు తాగే పరిస్థితికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు తప్పించారండి జలయజ్ఞానికి. ఆయన గుండె కొట్టుకునేది. హిస్ హార్ట్ బీట్ వాజ్ ఫార్ జలయజ్ఞం. పాప నేను అందుకే పుట్టాను అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. దిస్ ఈజ్ మై పర్పస్ ఇన్ లైఫ్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నేను ఒక ఆర్థర్ కాటన్ లాగా మిగిలిపోవాలి అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి జలయజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టి కూడా 42 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు సగంలో
అన్ఫినిష్డ్గా వదిలేసిపోతే కనీసం సగం అయినా చేయలేదు, కాలైనా చేయలేదు, 10వ వంతైనా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి పాలనకి దీనికి చాలా తేడా ఉందండి. యూ కెనాట్ ఈవెన్ కంపేర్. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు ఈరోజు దారుణమైన మాటలని, దారుణమైన అవమానాలను ఫేస్ చేస్తున్నారు. మీ మీద ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరిగిన అత్యంత దారుణమైన ట్రోలింగ్, కించపరుస్తూ, ఆఖరికి మీవేవో సంబంధాలు కూడా అంటగట్టేస్తూ, అంటే ఏ ఆడబిడ్డ కూడా తట్టుకోలేనంత దారుణమైన ట్రోలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. అందులో మీ అన్నయ్య గారి అనుమతి లేకుండా ఇదంతా జరుగుతుందంటారా ఒక చెల్లెల మీద? లేదండి, అన్నయ్య గారి అనుమతి ఉంది, వదిన గారి అనుమతి ఉంది, సజ్జల గారి పనితనం ఉంది, ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాలో ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా సమ్మతించని విషయం, ఎవరూ ఒప్పుకోరు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాదు అంటే విజయమ్మ గారిని అవమానించినట్టే కదా. ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో నేను వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద పెద్ద ఫోటోలు వేశారు సాక్షిలో. ఆఖరికి నేను వాళ్ళకు వ్యతిరేకిని అయ్యాను కాబట్టి అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాకుండా పోయాను, అసలు ఒక గౌరవం ఉన్న మహిళనే కాకుండా పోయాను, అసలు నాకంటూ ఒక పేరు కానీ ఒక స్టాండ్ కానీ అసలు ఏదీ లేకుండా పోయింది వాళ్ళ దృష్టిలో. ఇంత దారుణంగా ఇంత దిగజారాల్సిన అవసరం లేదండి. బికాజ్ ఇఫ్ యూ సీ చాలా పొలిటికల్ ఫ్యామిలీస్లో చాలామంది బ్రదర్ సిస్టర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, వైఫ్ హస్బెండ్ కూడా ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, ఫాదర్ సన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్లో ఎందుకు చేరుతాము అంటే ఆ పార్టీ ఐడియాలజీ నచ్చి చేరుతాము. అయినంత మాత్రాన వ్యక్తిగతంగా ఒకరు కనిపిస్తే చంపేసుకోవాలి, దూషించుకోవాలి అన్నంత స్థాయికి దిగజాల్సిన అవసరం లేదు. బట్ ఇదంతా జరిగింది అంటే చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ చాలా చీప్ అంటారే మెంటాలిటీస్ అనుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని ఇన్ని మాటలు పడుతూ ఉంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు సినిమా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటే అదే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మాలాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది గుండె తరుక్కుపోతాం. చాలామందికి నిజానికి చాలామంది ఎమోషన్ అవుతున్నారు. ఏంటి షర్మిల గారు ఇన్ని మాటలు పడాలా రాజకీయాల్లో? ఆవిడకి ఏం అవసరం, నిజానికి ఏం అవసరం? ఆవిడకి లేని లోటు ఏముంది? దర్జాగా హ్యాపీగా బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చి చెల్లెల కోసం అండగా నిలబడి ఇంత రోడ్ల మీద తిరుగుతూ ఇన్ని అవమానాలు పడుతున్నారే అని మాకు బాధేస్తుంది. అట్లా మీరు కూడా ఎమోషన్ అయినట్టున్నారు 2-3 సభల్లో. హౌ విల్ ఇట్ నాట్ హర్ట్ అండి? ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్. ఎవరి కోసం అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసం అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా, నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు. అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. కానీ ఏ చెల్లెలకి రాకూడని కష్టం కదండి ఇది. ఏ అన్న కూడా ఇలాంటివి చేయకూడదేమో. బహుశా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్గా కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. నా చెల్లెలు, నా రక్తం ముంచు పుట్టిన చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డని ఎలా అంటున్నారు ఏంటని ఒక అన్న ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు కదా. ఎక్కడా కనిపించలేదండి. అసలు కేసీఆర్ నా వెహికల్ను టో చేసినప్పుడు కూడా మోడీ గారు అడిగారంట ఆయనని, కానీ ఈయనలో చలనం లేదు. అంత బండరాయిలాగా తయారైపోయాడు. ఎట్లా అండి మీ ఫ్యామిలీ విషయం? నిజానికి చాలామందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను యాక్చువల్లీ. అసలు ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. సరే పెళ్ళైన తర్వాత లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు. కానీ ఎందుకండి అంత సొంత చెల్లెల మీద అన్న ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాజకీయం అనేదంతా తెలియదండి. అదే నాకు కూడా అర్థం కాని విషయం. అధికారంలోకి రానంత వరకు జగన్మోహన్ రెడ్డి జగనన్న, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను. ఒక్కొక్కటి ఆయన చెప్తున్న మాటలైతేనేమి, ఆయన చేస్తున్న పనులైతేనేమి అసలు నేనే గుర్తుపట్టలేనంత స్థితిలో తయారయ్యారండి. ఇట్ వాజ్ షాకింగ్.
ఎందుకు చెల్లెల్ని దూరం పెట్టారు అని నిన్న ఒక నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ లేడీ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒక జనరేషన్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉండాలి అని. అది నేను మాత్రమే ఉన్నాను, నా చెల్లెలు రావటం నాకు ఇష్టం లేదు. ఒకే ఫ్యామిలీలోంచి వస్తే నెపోటిజం లేకపోతే ఇంకొకటి రేపొద్దున ఆవిడికి నేనేదో మెయిల్ చేస్తే మళ్ళీ కుటుంబ రాజకీయం చేశారని నా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి నేను షర్మిలను దూరంగా ఉంచానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో లేరా అండి? రాజారెడ్డి గారు రాజకీయాలలో లేరా అండి? ఆ జనరేషన్ అటు పెడితే ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారు లేరా అండి? విజయమ్మ గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారి ఏమంటారు చెల్లెలు భర్త లేరా అండి? ఇలా ఎంతమంది లేరండి? బంధువులుగా ఉన్నవారు ఎంతమంది లేరు? లేనిది నేను ఒక్కదాన్ని. బట్ పర్వాలేదు, నేనేమి ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండాలి అని. కనుక నేను ఎప్పుడూ అడగలేదు నేను రాజకీయాల్లో ఉంటాను అని కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక పదవి కానీ నేను ఎప్పుడూ నోరు తెచ్చి అడిగిందని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పాడు ఎంపీగా చేస్తాను నేను అని. అమ్మకు మాటిచ్చాడు కాబట్టి అమ్మే అప్పుడప్పుడు అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఎప్పుడూ నోరు తెరిచి అడగను కూడా లేదు నాకు ఇది కావాలి అని. ఎక్కడా రాసి పెట్టలేదండి కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని, ఎక్కడా లా లేదు, ఎక్కడా రాసి పెట్టలేదు. ఆయన మైండ్లో ఆయన రాసుకున్నారు, ఫైన్, అదే ఆయన ఇష్టం, ఆయన పార్టీ. కాకపోతే ఇదేదో నేను ఇన్సిస్ట్ చేశాను అందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అన్న ప్రచారం చేయడం ఈజ్ నాట్ రైట్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెండ్. అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి మీకు ఏదో రాజ్యసభ సీట్ ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకో పదవి ఏదో ఇస్తా అన్నారు, అందుకని ఆమెను తీసుకొచ్చి వ్యూహాత్మకంగా నా చెల్లెని నా మీదే ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్నారు. అంటే టీడీపీ పార్టీలో నాకు రాజ్యసభ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే టీడీపీలోనో మీకు కోరినట్టుగా రేపొద్దున అవసరమైతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న చంద్రబాబు కలిసి మీకు రాజ్యసభ లేకపోతే ఇంకోటో. చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు ఒక చిన్న అనుమానంగా ఉందండి. బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ సో ఒబ్సెస్డ్ విత్ చంద్రబాబు గారు. చాలా డిల్యూషనల్గా ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారట, చంద్రబాబు గారు సునీతను కంట్రోల్ చేస్తున్నారట, న్యాయం కోసం పోరాడుతుంది తనకు కంట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేస్తున్నారట. చంద్రబాబు గారు ఆఖరికి మోడీని కూడా కంట్రోల్ చేస్తున్నాడంట, ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి. చంద్రబాబు గారికి అంత పవర్ ఉందా అండి? చంద్రబాబు గారికి అంత పవర్ ఉంటే మరి జైలుకి ఎందుకు వెళ్తాడండి? చంద్రబాబు గారు అంత పవర్ఫుల్గా చేసేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈయనలాగానే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే ఈయన ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడనా? ఈయన ఎవరి చేతితో కంట్రోల్ అవుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకొక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ కంట్రోల్ చేస్తున్నాడా? ఆ అపోజిషన్ లీడర్కు పవర్ ఉంటే ఆయన జైలుకు పోకుండా ఆయన కాపాడుకోలేడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిజ్ మెంటల్ హెల్త్ టు బీ ఫైన్ అండ్ సౌండ్. కాబట్టే ఆ రోజు నేను అద్దం చూపించి అన్నా మీరు కనిపిస్తున్నారా, చంద్రబాబు గారు కనిపిస్తున్నారా, దీంట్లో చెక్ చేసుకోండి అని పంపించడం జరిగింది. బికాజ్ ఏది మాట్లాడినా చంద్రబాబే కారణం అండి. ఏదైనా చంద్రబాబే కారణం అన్నట్లు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీరు చంద్రబాబు గారు పిచ్చి పట్టినట్టు డిల్యూషనల్గా మీరు ఆలోచనలు చేస్తున్నారు అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడం ఏందండి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వగలడంటే నేను ఆ పార్టీలోనే చేరేదాన్ని కదా. అంటే అన్న రీసెంట్గా చేసిన ఒక కామెంట్, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది షర్మిల అనే మాట, మేమందరం రియల్గా చాలా బాధపడ్డాము. అంటే ఒక చెల్లెల్ని ఏ చీర కట్టుకుంది అని ఒక అన్న అంటాడు. నేనైతే నాకు చెల్లెలు ఉంది, నేనైతే అట్లా అనను. ఎగ్జాక్ట్ చాలా బాధాకరం అండి. అసలు పసుపు రంగులో తప్పేముందో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బికాజ్ రాజశేఖర్ రెడ్డి గారే పసుపు రంగు గురించి సాక్షిలో బ్యానర్గా పెట్టేటప్పుడు సాక్షిలో పసుపు రంగు ప్రపోజల్ వస్తే వై నాట్ అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఏం పసుపు రంగు చంద్రబాబు గారు సొంతమా? ఆయన ఏమైనా పేటెంట్ రైట్ తీసుకున్నారా? వాళ్ళ సొంతమేం కాదు, పెట్టుకోండి అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాక్షిలో అది పెట్టడానికి కోసం. అలాంటిది పసుపు రంగుతో చంద్రబాబు గారిని అసోసియేట్ చేయడము వెరీ అన్లైక్ రాజశేఖర్ రెడ్డి గారు. అయితే ఇంకా మోస్ట్ బ్యాఫ్లింగ్ ఇస్ తన చెల్లెలు పసుపు రంగు కట్టుకొని ఒకరింటికి పోయింది, మోకరిల్లింది, వాళ్ళ స్క్రిప్ట్ చదువుతుంది, మక్కి పట్టి అని ఎంత మనసులో ఎంత ద్వేషము,
ఎంత విషము లేకపోతే అంతటి మాటలు మాట్లాడతారు అని నాకే ఆశ్చర్యం వేసిందండి. అసలు నేను పొద్దున్నే డిసైడ్ చేసుకొని ఏ చీర కట్టుకోవాలి, ఏ ప్రోగ్రాంలు ఉన్నాయి ఈరోజు అనేది నా షెడ్యూల్ను చూసి నేను చీర మ్యాచ్ చేసి కట్టుకోను. రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు స్కెడ్యూల్లో ఏమేమి అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ చేసుకుంటూ పోతాం. దానికి అదేదో నేను ఇంటెన్షనల్గా నేను పసుపు చీర కట్టుకొని వెళ్ళినట్టు ఈయన చూశాడా అండి నేను మోకరిల్లడము? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వెళ్ళి ఇంకొకరి దగ్గర మోకరినాల్సిన అవసరం ఏముందండి? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి తన బిడ్డ పెళ్ళవుతుందని కార్డు ఇచ్చాడు, అదే చంద్రబాబు గారికి. ఆయన వచ్చాడు కూడా. నేను కూడా నా కొడుకు పెళ్ళవుతుంటే కార్డు ఇచ్చాను మర్యాదగా. రావడం రాకపోవడం ఆయన ఇష్టం, బట్ కార్డు ఇవ్వడం వరకు మన మర్యాద వరకు, మా ఫాలోయింగ్ ఇన్ డాడ్స్ ఫుడ్ స్టెప్స్ అన్నట్లు నేను పోయా. మక్కీ కూడా నేను బట్టి కొట్టి ఆయన చెప్పిందంట నేను అప్పచెప్తున్నానంట. మక్కీ చెప్పే అలవాటు ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడండి అసలు ఒక మీటింగ్ ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ మధ్య. మక్కీ ఎవరికి అలవాటు ఉందండి? ఎంత మనసులో ఎంత విషము ద్వేషము ఎంత లేకపోతే అలాంటి మాటలు మాట్లాడతారో నాకు కూడా చాలా బాధేసింది. అవినాష్ రెడ్డి కనుక కడప ఎంపీగా మరోసారి సీట్ ఇవ్వకపోతే షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేవారు అసలు? లేదండి, అవినాష్ రెడ్డికి సీటు కేటాయించకపోతే, అవినాష్ రెడ్డి బరిలో లేకపోతే షర్మిలారెడ్డి కడపలో పోటీ చేసేది కాదు, అవసరం లేదు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి రాబోయే ఎన్నికలు ఒక రెఫరెండం లాగా కనిపిస్తున్నాయి, పర్టికులర్గా కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి. నాకు సంబంధించినంత వరకు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటం. కళ్ళ ముందరే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా భరించలేక నేను బరిలో దిగాను. బికాస్ ఒక మర్డర్ అక్యూజ్డ్ని మీరు కాపాడడమే కాకుండా 5 సంవత్సరాలు మళ్ళీ అదే మర్డర్ అక్యూజ్డ్ని, చిన్నాన మర్డర్ అక్యూజ్డ్ని మీరు పోటీకి కూడా నిలబెట్టారు. ఎంత అహంకారం కాకపోతే, ప్రజలు ఎంత పిచ్చోళ్ళు కాకపోతే అని మీకు నమ్మకం లేకపోతే మీరు మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేయాలనుకుంటారు? మర్డర్ అక్యూజ్డ్ అని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇంకో పక్క సునీతమ్మ అరుపేరుకని పోరాటం చేస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన భరోసా ఇవ్వకపోగా మర్డర్ అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళకు మళ్ళీ టికెట్ ఇస్తారా? ఎక్కడ న్యాయం అండి ఇది? మర్డర్ అక్యూజ్డ్గా లేకపోతే వేరే విషయం, మర్డర్ అక్యూజ్డ్గా సాక్ష్యాలు లేకపోతే ఇంకొక విషయం. సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అక్యూజ్డ్గా ఛార్జ్ షీట్లో పేరు పెట్టారు, మీరు కర్నూలులో అంత ప్రొటెక్ట్ చేసుకొని కాపాడారు, అంత చేసి మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం అంటే ఇంకెవరు లేరా అండి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మీరు బంధువులకే ఇవ్వాలనుకుంటే జార్జ్ రెడ్డి కొడుకులు లేరా? రవీంద్రనాథ్ రెడ్డి కొడుకులు లేరా? ఎవరికి ఇవ్వకూడదు మీరు టికెట్టు? మళ్ళీ అవినాష్ రెడ్డికే ఇచ్చారంటే ఏమిటి మీ అహంకారం? కాకపోతే ఏమిటిది? స్టిల్ ఇప్పటికీ ఆయన అంటున్నమాట, అక్క చెల్లెళ్ళు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి జనాలందరి దగ్గరికి వెళ్ళి వివేక హత్య కేసు నిందితుల గురించి పదే చెప్పి ఇంత కష్టపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటంటే, మా చెల్లి అక్కడ ఎంపీగా గెలవదు, ఎట్టి పరిస్థితిలో గెలవదు, నాకు అదే బాధ వేస్తుంది, ఆవిడ ఓడిపోవటమే నాకు బాధ కలిగిస్తుంది అని అంటున్నాను. దేవుడు అంత బాధ పెట్టాడండి, నేను కూడా అంత బాధ పెట్టదలుచుకోలేదు, నేను తప్పకుండా గెలుస్తాను. కన్క్లూడ్ చేసే ముందు ఒకటే అండి, బేసిక్గా ఇది సరే ఇప్పటిదాకా మిమ్మల్ని ఏడిపించాము, నిజంగా బాధ పెట్టాము కూడా, కొన్ని ఇష్యూలు గుర్తు చేసి అది సందర్భం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో. కాకపోతే మీ గురించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్, యాక్చువల్లీ మీకు ఒక బ్రాండింగ్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో, మీరు గమనించారో లేదో. మీరు అన్న కొన్ని డైలాగులు ఈరోజు సినిమాల్లో వాడుతున్నారు, ఎంటైర్ సోషల్ మీడియాలో ఉంటాయి మీరు మాట్లాడిన మాటలు. తెలంగాణలో వాడినప్పుడు ఆడపిల్లని ఎందుకంటారు అంటే ఆడపిల్ల కాబట్టి అనేది ఒకటి, మీ ఆవిడని ఎందుకంటారు అంటే మీ ఆవిడ కాబట్టి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర కాబట్టి పాదయాత్ర. ఇది ఈరోజు విపరీతమైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ, సినిమాల్లో వాడేస్తారు మీడియాలో. మీరు గమనించారు ఇదంతా? లేదండి, నాకు తెలియదు. బట్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ, వై నాట్? అంటే వాటిని ఎంజాయ్ చేశారు మీరు ఎక్కడన్నా? అంటే మీకు ఒక బ్రాండింగ్ వచ్చేసింది దానివల్ల. ఒకటి చూపించారు, ఒక మీమ్ చూపించారు నాకు, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అనేది నా పిల్లలు చూపించారు మీము, చూశాను నేను. అంటే అది క్యాజువల్గా వచ్చేసిందా లేకపోతే ప్రిపేర్ అయ్యి చెప్పారు? లేదండి, క్యాజువల్గా వచ్చింది, వెరీ క్యాజువల్ ఇట్ వాజ్. బికాజ్ ఆ సందర్భానికి నేను ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఒక విషయాన్ని ఎలాబొరేట్ చేస్తూ అట్లా బ్రేకప్ చేసి కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. బికాస్ కామన్ సెన్స్ ఈజ్ కామన్ బికాస్ ఇట్స్ కామన్ అని నేను అన్నాను అనుకోండి, ఇది కూడా ఒక లైన్ కావచ్చు. సో ఇట్స్ అస్ సింపుల్ అస్ దట్. నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా దాన్ని బ్రేకప్ చేసి వివరిస్తానేమో అలాగా. సో మీ పిల్లలు కానీ అనిల్ గారు కానీ వాటిని ఎప్పుడైనా అన్నారండి, ప్రస్తావించారా వీటి గురించి? చూసి నవ్వుతారు, దే లాఫ్ అబౌట్ ఇట్. పిల్లలు ఎస్పెషలీ
సో ఎనీవే థ్యాంక్ యూ అండి. చాలా Thank you ఇంత very బిజీ much. టైంలో కూడా మాకు టైం కేటాయించారు. మండే ఎండలో మీరు ఇప్పుడు ప్రచారం ఎన్ని గ్రామాల్లో తిరిగింది కూడా మేము చూసాం, కళ్ళారా చూసాము. సో ఆ టైంలో కూడా మీరు టైంకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు కోరుకున్నది నెరవేరాలి, మీకు న్యాయం జరగాలి, మీతో పాటు సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని మేమందరూ కూడా కోరుతున్నాం. మరొక నాయకుడితో మరొక నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ద షో. For more videos like this, subscribe Big TV channel.